హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరంట్ల పద్మా ఛానల్ రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను పుదీనాతో పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా ఒక కట్ట తీసుకొని బాగా వలిచి కడిగి ఆరబెట్టుకోండి. బాగా తడంతా పోయిన తర్వాత ఎండుమిరపకాయలు, తగినంత కారం, ఎండుమిరపకాయలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించేసి చింతపండు కొంచెం వేసి బాగా వేగిన తర్వాత ఆకు కూడా బాగా నూనె వేసి వాడిస్తే మెత్తబడిన తర్వాత దాంట్లోకి కొంచెం చింతపండు కూడా ఆకుతో పాటు మగ్గనిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ వేసి చింతపండు శనగబాడలు అవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసినాక ఉప్పు తర్వాత ఆకు వేసి గ్రైండ్ చేయండి. కొద్దిగా బెల్లం ముక్క వేస్తే వేయండి, మీ ఆప్షను. అది గ్రైండ్ చేస్తే పచ్చడి బాగుంటుంది, అన్నిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. పుదీనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, తప్పకుండా చేసుకొని చూడండి. ఇంతకుముందు నేను కూడా పుదీనా పొడి తయారు చేసి అన్నం చేసి కూడా చేసి చూపించినాను. దాన్ని చూడండి, నా ఛానల్లో ఉంది. పుదీనా రైస్ కలుపుకునేదానికి పొడి చేసి చూపించినాను, ఛానల్లో ఉంది. మీరు దాన్ని కూడా చూసి చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా పెట్టండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరంట్ల పద్మా ఛానల్ రాయలసీమ బ్రాహ్మణ వంటలు. దానికి పుదీనా పచ్చడి తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా బాగా అంతా తీసి ఒలిచి వడేసి పెట్టుకొని ఒక కప్పు తీసుకోవాలి. దానికి తగిన కారము 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దానికి 2 టేబుల్ స్పూను ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత, 1 నిమ్మకాయ సైజు చింతపండు. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అన్నీ వేయించుకొని ఇవి ముందు ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసి తర్వాత ఆకు కూడా వార్చి పెట్టుకోవాలి. ఆకు వార్చుకొని గ్రైండ్ చేసేసి చింతపండు అంతా వేసి బాగా పుదీనా పచ్చడి తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా పుదీనా చట్నీ ఎట్లుండేది చేసి చూసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎవరు కామెంట్ పెట్టడం లేదు. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ పుదీనా పచ్చడి ఆరోగ్యానికి మంచిది, జీర్ణశక్తికి మంచిది. తప్పకుండా చేసుకొని చూడండి. మీరు చేసుకొని చూస్తారని తెలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు. ఉప్పు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ధనియాలు, ఎండుమిర్చి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసి తర్వాత ఆకు, చింతపండు వార్చి పెట్టింది వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పోపు వేయాలి. ఈ విధంగా 2 స్పూన్లు ఆయిల్ వేసి పుదీనా ఆకు కడిగి వడేగట్టి పెట్టింటాం కదా, ఆకు కొంచెము 1 నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసేసి ఈ నూనెలోనే మగ్గిస్తే చాలా టేస్ట్ వస్తుంది. చింతపండు విడిగా వేయకుండా ఇట్లే మగ్గించండి. ఆ బేడలు అవన్నీ ముందు గ్రైండ్ చేసి ఉప్పు, శనగబేడలు, ఉద్దిబ్యాళ్ళు, ధనియాలు, ఎండుమిరపకాయలు ముందు గ్రైండ్ చేసేసి తర్వాత ఈ ఆకేసి గ్రైండ్ చేసి కావాలంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. పుదీనా పచ్చడి టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా లైట్గా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేయకూడదు. గ్రైండ్ చేసి పచ్చడి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ విధంగా పుదీనా పచ్చడి అయింది. కొంచెం ఇంగు వేయండి. ఇంగు వేసి ఆవాలు, ఎండుమిర్చి పోపు వేసి పోపు దీంట్లోకి పుదీనా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.